అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ విత్ శ్రావణి. ఈ రోజు నా ఛానల్లో నేను మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అదేంటంటే నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు డైలీ ఒకటి తింటే హెల్త్ కి చాలా మంచిదండి. నువ్వులు డైలీ తీసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉండదు, స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి. అలాగే నువ్వుల లడ్డులో నేను ఖర్జూరం కూడా యూజ్ చేశాను. ఈ ఖర్జూరం డైలీ తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అలాగే బాడీలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ నువ్వుల లడ్డు డైలీ ఒకటి తీసుకుంటే చాలా చాలా మంచిది హెల్త్ కి. నువ్వుల లడ్డు ప్రిపరేషన్ చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1 కప్ నువ్వులు వేసుకుంటున్నాను అండి. ఈ నువ్వులపై కొంచెం నీళ్లు చిలకరిస్తున్నాను. ఇలా నీళ్లు వేసుకోవడం వల్ల నువ్వులు ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఈ నువ్వులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నాకు ఈ నువ్వులు వేగడానికి కనీసం 10 మినిట్స్ పట్టిందండి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్లా చేసుకోవద్దు, కొంచెం బరగ్గా ఉంటే చాలా బాగుంటుంది అనమాట లడ్డు తినేటప్పుడు. కొన్ని నువ్వులు నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను అండి. లడ్డు చుట్టిన తర్వాత గార్నిష్కి యూజ్ చేసుకుంటాను అనమాట. అందుకని కొంచెం నువ్వులు పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ నువ్వుల్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, మరీ ఫైన్గా కాకుండా మరీ బరగ్గా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. 1 కప్ నువ్వులకి 1/2 కప్ ఖర్జూరం ముక్కలు సరిపోతాయండి. బట్ ఇంకొంచెం స్వీట్గా ఉంటుందని నేను 1 కప్ తీసుకున్నాను. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ ఖర్జూరం ఇలా ముక్కల్లో చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసి ఒక పేస్ట్లా చేసేసుకొని వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసి కలపెట్టచ్చు, అది ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ ఖర్జూరం ముక్కలకి నెయ్యి అంతా బాగా పట్టేలా కలబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. కొంచెం మెత్తబడుతుంది అనమాట, ఉడికినట్టుగా అవుతుంది. ఖర్జూరం కొంచెం మెత్తబడిన తర్వాత ఇక మనం పౌడర్ వేసుకొని లడ్డు చుట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కొంచెం మెత్తబడింది అనమాట ఖర్జూరం. ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకొని మనం ఆ నువ్వుల పౌడర్ని దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఈ నువ్వుల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలపెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువసేపు ఉంచడం వల్ల అడుగంటేస్తుంది అనమాట. నువ్వుల పొడి వేసిన తర్వాత వెంటనే 2 మినిట్స్ కలపెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచిది. అలాగే ఈ మిక్చర్లోకి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఈ మిక్చర్ అనేది వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చేయలేమండి. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ మిక్చర్ అయితే చల్లారిపోయింది. నేను కొంచెం గట్టిగా ఉన్నాయి ఖర్జూరాలు, అందుకే అలా మెదుపుకుంటున్నాను అనమాట. కొంచెం మెదిపేసి తర్వాత లడ్డూలు చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని లడ్లు చేసిన తర్వాత మనం సపరేట్గా నువ్వులు తీసుకున్నాం కదండి, ఆ నువ్వులతో గార్నిష్ చేసేస్తాం అనమాట. చూసారు కదా, ఇలా నువ్వులన్నీ అంటేలాగా అలా మనం బాల్స్ చేసి ప్రెస్ చేసుకుంటే ఆ నువ్వులు కూడా పైన పైన కనిపిస్తూ చాలా బాగుంటుందండి చూడటానికి. చూసారు కదా, అన్ని లడ్లు అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ రెసిపీ అయితే చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.